నిన్న డ్రెస్లు ఇచ్చిపోయింది అమ్మాయి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా. అయితే ఆ టాప్స్ అయితే కుట్టడానికి స్టార్ట్ చేసిన అనమాట. నాకు కష్టం లేకుండా లైనింగ్ క్లాత్స్ కూడా మొత్తం తీసుకొచ్చింది అనమాట. అసలు బయటకు వెళ్ళే పనే లేకుండా మొత్తం తీసుకొచ్చింది. ఇట్లా ఉంటే మనకు పని కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ పట్టుకొని షాప్లోకి వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కటి మ్యాచింగ్ చూసుకొని మళ్ళీ మీటర్లు కట్ చేసుకొని 2 మీటర్స్ అట్లా కట్ చేసుకొని తీసుకురావాలంటే టైమే పడుతుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ అన్ని లైనింగ్స్ అయితే వాళ్ళే తీసుకొచ్చారు అనమాట. కొన్ని అయితే కట్ చేసుకున్నా, 4-5 డ్రెస్సెస్ అయితే కట్ చేసుకున్నా. ఈరోజు అయితే ఇవి కుట్టేద్దామని టార్గెట్ పెట్టుకున్నా. ఎంతవరకు అవుతుందో చూద్దాము. ఇంకా ఫ్రాక్ కూడా కుడదామని అనుకుంటున్నా, కానీ ఎంతవరకు అవుతుందో తెలియదు. మనకు ఎంత కాన్సన్ట్రేషన్గా మనం పని మీద కూర్చున్నా కూడా ఏదో ఒక రకంగా మనకు డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. అంటే పిల్లలు చిన్నగా ఉంటే ఫుడ్ కోసము తినిపియడము, లేకపోతే బాక్స్లు ఇచ్చి రావడం అట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు నాకు అలాంటివి ఏం లేవు. పిల్లలు చాలా పెద్దగా అయిపోయినారు కాబట్టి. అయినా సరే మళ్ళీ వంట పని ఇంటి పని అంటూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. అలా మధ్య మధ్యలో లేస్తూ కూర్చోవడం అలా కూడా ఉంటుంది అనమాట నాకు. ఇంకా ఒకప్పుడైతే అసలు లేవకుండా మొత్తం అయ్యేదాకా అసలు కూర్చొని ఎన్నైనా సరే కుట్టేదాన్ని. ఇప్పుడు అలా కాదు. 1 గంట 2 గంటలు అలా కూర్చోగానే కొంచెం అన్నా నడుము వాల్చాలనిపిస్తుంది. అలా కూర్చోలేకపోతున్నాను అనమాట ఎక్కువసేపు. దానికి తోడు ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా ఎండలు ఎక్కువ ఉంటే మనకు ఎంత వేడైపోతుంది. కొంచెం సేపు అన్నా ఫ్యాన్ గాలికి హాయిగా పడుకోవాలనిపిస్తుంది. షాప్లో ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి, బట్టలనే అటు ఇటు ఎగిరిపోతున్నాయి. అలా కూడా లేదనమాట. చాలా తక్కువ స్పీడ్ పెట్టుకుంటేనేమో వేడైతే చాలా ఉంటుంది. అలా ఉంది. దీనికి మోడల్స్ అంటూ పెద్దగా ఏం చెప్పలేదు. నెక్స్ట్ అవన్నీ సింపుల్గానే కుట్టుమన్నది. క్యాజువల్గా ఆఫీస్కి వేసుకునేటట్టుగా నీట్గా సింపుల్గా కుట్టమని చెప్పిందనమాట. ఇంకా మనకు కొంచెం పని కూడా తక్కువనే. అంటే మోడల్ ఏమన్నా నెక్స్ కానీ అట్లాంటివి ఏమన్నా చెప్పారనుకోండి, కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా సింపుల్గానే కుట్టేయమని చెప్పింది. చాలా సింపుల్ టాప్స్. కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎలా వేసుకుంటారు అలా అనమాట. నేను డ్రెస్లన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసి అన్నీ హ్యాండ్స్ కానీ షోల్డర్ అవన్నీ కట్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అవైతే అన్నీ సపరేట్ చేసేసి నెక్స్ట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేస్తే మనకు అసలు ఎక్కడ కూడా మనకు అటు ఇటు కదలకుండా ఉంటాయి అన్నమాట. అంటే పెద్దగా చిన్నగా అలా అవ్వకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి అన్నీ ఒకసారి కట్ చేసిన సైజెస్ అన్నీ చూసారా, అలా విడివిడిగా సపరేట్ చేస్తూ నెక్స్ట్ అన్నీ కట్ చేస్తున్నాను అనమాట. నాకు ఇలా నెక్స్ట్ కట్ చేసి వీళ్ళకి క్యాన్వాస్ కూడా అవసరం లేదు. లోపల చేతి పని కూడా వీళ్ళు అంతగా ఇష్టపడరు. నీకు నచ్చినట్టే కుట్టమంటారు. నేను చేతి పని లేకుండా లోపల ఇంకొక క్లాత్ అయితే వేసి కుట్టేస్తాను అనమాట. క్యాన్వాస్ వేస్తే అప్పుడు వరకు బాగానే ఉంటుంది, కానీ కొంతమంది క్యాన్వాస్ ఉతికేస్తే మెత్తగా ఏదోలా ఉంటుందని అది కూడా ఇష్టపడట్లేరు. కొంతమంది అవన్నీ పట్టించుకోరు. కానీ వీళ్ళు కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఆఫీస్కి వెళ్ళే పిల్లలు కదా, కొంచెం నీట్గా మెత్తగా ఉండాలని అనుకుంటారనమాట. వీళ్ళ కోసం నేను కొంచెం స్పెషల్గా బుర్ర పెట్టి కుడతాను. ఏ డ్రెస్ అయినా సరే నీట్గా కుడతాను. వీళ్ళకి ఆఫీస్కి వెళ్తారు కాబట్టి నీట్గా కనిపించాలి అని నీట్గానే కుడతాను అనమాట. అంటే ఎక్కువ శ్రమ లేకుండా, మోడల్స్ పెద్ద పెద్దగా లేకుండా సింపుల్గా, నెక్స్ట్ స్టారు, స్క్వేరు, రౌండ్ అలా సింపుల్గా. పాపం ఏం నెక్స్ట్ పెట్టినా కూడా అసలు ఇది ఇలా కుట్టావు అలా కుట్టావని ఎప్పుడు అడగలేదనమాట. ఎప్పుడు నాకు వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ కూడా రాలేదు. ఇది ఇలా మిస్టేక్ అయింది, అలా మిస్టేక్ అయింది అని ఎప్పుడు రాలేదు. కాకపోతే నేనే కొన్ని చిన్నగా కొన్ని మర్చిపోతూ ఉంటాను. డోరీస్ వేయడం కానీ అవి మర్చిపోతుంటాను. అవి చెప్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ సెట్ చేసి ఇస్తాను. ఇవైతే నేను ఇప్పుడు స్టిచ్ చేయాలి. 4-5 డ్రెస్సెస్ అయితే కట్ చేసుకున్నా ఈ పూటకి. ఈ పూట పని అయితే ఇదే ఉందనమాట. ఇవన్నీ అయిపోయాక అమ్మాయికి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి వేసుకొని చూసి వెళ్ళిపోతుంది అనమాట. ఇవి కుట్టేసరికి నాకు తెలిసి మేబీ నాకు 4